నువ్వు మంచి పని చేయకపోతే పీడాపోయేరే. నువ్వు దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేయకపోతే పర్వాలేదు, దేవాలయంలోకి వెళ్ళి అంతరాలయంలోకి చొరబడి ప్రాణప్రతిష్ఠ చేయబడినటువంటి పరదేవతా స్వరూపాన్ని కర్రతో కొడితే ఏ దోషం వస్తుందో గోవుని కొడితే అదే దోషం వస్తుంది. అందుకే సన్యాసి కానీ బ్రహ్మచారి కానీ ఇంటి ముందుకొచ్చి 3 మార్లు భవతి భిక్షాందేహి అంటే గృహస్థు బయటికి వచ్చి అన్నం పెట్టకపోతే గోమోదక దోషం వేస్తారు. ఎందుకనంటే గృహస్థు యొక్క ప్రధాన ధర్మం అది. ఆ ధర్మ నిర్వహణ యందు వైక్లభ్యాన్ని పొందాడు కాబట్టి. సరే, అందుచేత శరీరములు లేకపోతే సృష్టి ఆగిపోయింది. అప్పుడు దేవతలు రతీదేవి అమ్మవారిని ప్రార్థన చేశారు. అప్పుడు అమ్మవారు ఏం చేసింది? ఇప్పుడు ఆవిడ మళ్ళీ మన్మధుణ్ణి బతికించింది అనుకోండి. మన్మధుణ్ణి మళ్ళీ బతికిస్తే పరమశివుడు ఏమంటాడు అంటే, నేను కాల్చేవాణ్ణి నువ్వు బతికించేదానివి అనమాట. అంటాడా? అండా. పతివ్రతా ధర్మమునందు గొప్పతనం ఏమిటంటే, పిల్లల కోసం లోకం కోసం కావలసిన పని చెయ్యాలి, కానీ అది భర్త మనసుకి మాత్రం ఎప్పుడూ బాధ కల్పించకూడదు. ప్రధాన ధర్మమేది స్త్రీకి అంటే భర్త మనసు కుందకుండా చూచుకొనుటయే. భర్త మనసు కష్టపడకూడదు. కాబట్టి ఇప్పుడు ఆవిడ బ్రతికిస్తే శివుడికి కోపం వస్తుంది, బ్రతికించకపోతే సృష్టి ఆగిపోయింది, జీవులు బాధపడుతున్నారు. ఆమె ఈ లోకమునకంతటికీ తల్లి, మరి ఏం చేయాలి? రూపం ఉంటే కదూ శివుడికి కనపడ్డం, మళ్ళీ ఇబ్బంది రావడం. ఆవిడంది, అసలు నువ్వు ఎందుకు వేసావు బాణం? నాకు పరమేశ్వరుడికి కళ్యాణం జరగాలని. ఎందుకు మా ఇద్దరికి కళ్యాణం అంటే, తారకాసురుడను రాక్షసుడు వాడు వరం అడిగాడు. అప్పటికి పార్వతీదేవి దాక్షాయణిగా శరీరం విడిచిపెట్టింది. పరమశివుడికి కామం లేదు కాబట్టి పార్వతీ పరమేశ్వరులకు కుమారుడు కలిగితే, అది కూడా ఎలా? శివవీర్యము స్ఖలనమై కొడుకు పుడితే అప్పుడు ఆయన చేతిలో నేను మరణిస్తానన్నాడు. అదేం పెద్ద విషయమా అండి అని మీరు అనుమానపడచ్చు. దివ్య సహస్రవర్షములు క్రీడిస్తే తప్ప ఆయనకి వీర్యస్ఖలనం అవ్వదు. ఆయనకి అసలు కామం లేదు పరమేశ్వరుడి. అసలు పరమేశ్వర వీర్యం ఏమిటో తెలుసా? బంగారం. భూమి మీద పడ్డప్పుడు అదే బంగారం అయింది. స్వర్ణధాతు అంతా బంగారమే. కాబట్టి ఆయన వీర్యాన్ని భరించే క్షేత్రం లేదు ప్రపంచంలో, ఎవరు భరించలేరు. అందుకే సుబ్రహ్మణ్యోత్పత్తి యందు అది మారిపోయింది అన్ని చోట్లకి. స్కందోత్పత్తి అంత అద్భుతమైనటువంటి విషయం. అసలు స్కందోత్పత్తిని వాల్మీకి రామాయణంలోది విన్నంత మాత్రం చేత అపూర్వమైన అనుగ్రహాలు కలుగుతాయి. అంత గొప్పది. స్కందోత్పత్తి చెప్పి సుబ్రహ్మణ్యేశ్వరుడికి తేనెతో అభిషేకం చేస్తే ఉత్తర క్షణంలో పిల్లలు రక్షింపబడతారు, సంతానం కలుగుతుంది. అంత గొప్పది స్కందోత్పత్తి. సరే, అందుచేత ఇప్పుడు నువ్వు పరమశివుడు నన్ను వివాహం చేసుకునేటట్టు చెయ్యగలిగినంత మనగాడివి కావు మన్మథ. నువ్వెందుకు వేసావు బాణం? అది నీ వల్ల అవుతుందా? నువ్వు వేస్తే శివుడు లొంగడు. ఆయనని నా భర్తగా చేసుకోగలిగిన శక్తి నాకొక్కదానికే ఉంది, నువ్వు చేయలేవు ఆ పనిని. కాబట్టి నీ చేతిలో ఉన్న ధనుర్బాణములను ఇలాయి అని ఆవిడ పుచ్చుకుంది. మన్మధుడి చేతిలో ఉన్న చెరుకు విల్లు 5 పుష్ప బాణాలే అమ్మవారి చేతికి వచ్చాయి. ఇప్పుడు అమ్మవారు పట్టుకుంది, అందుకని ఆవిడ చేతిలో చెరుకు విల్లు 5 పుష్ప బాణాలు ఉంటాయి. ఇప్పుడు ఆవిడ చేత్తో పట్టుకుంటే ఆమె శివకామసుందరి. తత్వాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి, లలితా తత్వాన్ని. ఇప్పుడు ఆమె పరమశివుడు కాముణ్ణి కాల్చినవాడు అమ్మవారి పట్ల పరమ ప్రీతి చెంది ఆమె తపస్సు చేత గెలుచుకుంది పరమేశ్వరుణ్ణి. అందుకే అపర్ణ అయింది. అపర్ణ ఎక్కడ కనపడుతుందని అడిగారు. ఆకులు లేని చెట్టులో కనపడుతుంది. ఆకులు లేని చెట్టు అపర్ణ. ఓ చెట్టు శిశిర ఋతువునందు ఆకులు రాల్చి మోడుగా నించుందనుకోండి, అది అపర్ణాస్వరూపం. దాన్ని పూజ చేస్తారు. అందుకే తెల్ల మేఘాన్ని ఆకులు రాలిన చెట్టుకి పూజ ఉంది ప్రత్యేకంగా. కాబట్టి అది అపర్ణాస్వరూపం. అప్పుడు శివుడు ఎక్కడున్నాడని అడిగారు. నమో వృక్షేభ్యో, ఆ చెట్టు రూపంలో ఉన్నవాడు శివుడే. మరి సుబ్రహ్మణ్యుడు ఏడని అడిగారు. స్కంద, దాని కొమ్మలు, ఎండిపోయిన కొమ్మలే సుబ్రహ్మణ్యుడు. మరి గణపతి ఏడని అడిగారు. దాని మొదట్లో పెడతారు వినాయకుడిని. అప్పుడు శివ కుటుంబం అవుతుంది. కాబట్టి ఆ తల్లి అపర్ణ ఆకులు కూడా తినడం మానేసి తపస్సు చేసింది. పరమశివుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి తనని తాను నింద చేసుకున్నాడు.
తన పెళ్లి తాను చెడగొట్టుకోవడానికి ప్రయత్నించినవాడు లోకంలో శివుడు ఒక్కడే. ఆమె తిరస్కరించింది బ్రహ్మచారిని, తోషవతల పారైంది. అబ్బో, పోతన గారు ఏమనుభవించారో వీరభద్ర విజయంలో. అసలు ఆ పార్వతీ కళ్యాణం వినాలి, ఏమీ అద్భుతంగా ఉంటుందో ఆ పద్యాలు. కాబట్టి ఇప్పుడు చిలికెత్తెలు వెళ్ళి ఆయన్ని తోసేస్తుంటే నిజస్వరూపంతో కనపడ్డాడు. ఆమె చెరుకు విల్లు పుష్పబాణములు పట్టుకుంటే పరమశివుణ్ణి తండ్రిగా తెచ్చి మనకి కూర్చోపెట్టుకుంది పక్కన. ఇప్పుడు ఆమె వంక, ఆమె అందాన్ని చూసే అధికారం ఉన్నవాడెవరు? శివుడు ఒక్కడే. అందుకని ఆమె శివకామ సుందరి, శివుని కామము ఉద్దీపనము చెందేటటువంటి సుందర స్వరూపిణి ఆమె. మీకు నాకు అఖిలాండేశ్వరి, జగజ్జనని. మీకు బాగా అర్థం అవడానికి నాకు అంతకన్నా మార్గం లేదు అనుకుంటే అలా చెప్పకూడదు, కానీ సభాముఖంగా నేను 100 మెట్లు దిగో మాట చెప్పవలసి ఉంటుంది. మా అమ్మగారి అందం మా నాన్నగారి కొరకు మాత్రమే. మా నాన్నగారే మా అమ్మలో అందాన్ని, ఆడతనాన్ని చూస్తారు. నాకు సర్వవేళలా ఆవిడ జగజ్జనని. మా అమ్మ నాకు పరదేవతా స్వరూపం. మా అమ్మ అందం మా నాన్నగారు ఒక్కరే దానికి అధికారి, అమ్మ అందాన్ని చూడ్డానికి. నాకు, నా తమ్ముడికి, నా అక్కకి, నా చెల్లికి, మా అందరికీ ఆమె తల్లి. ఆమె అందంతో మాకేం పని? ఆమె తల్లితనమే మాకు అందం. పరమశివుడి పక్కన పంచపుష్పబాణములు చెరుకు విల్లు పట్టుకు కూర్చున్న లలిత శివకామ సుందరి. అందుకే చిదంబరంలో ఆయన పరిపాలకుడు నటరాజుగా, ఆమె శివకామ సుందరి, ఇంటి ఇల్లాలు. అందుకే దేవాలయానికి వెనక్కాతలు ఉంటుంది ఆవిడ. శివకామ సుందరి దేవాలయం మీకు చిదంబరంలో బయట ఎక్కడ కనపడదు. అడగాలి ప్రత్యేకంగా, ఎక్కడండి గుడిని. బాగా లోపలికి వెడితే కనపడుతుంది. ఆవిడ దేవాలయం లోపల ఎక్కడో ఉంటుంది, ఆవిడ బయటికి రాదు. ఆవిడైనా అంతే, తత్వత ఒక్కటే నిసుమండి. కాంచీపురంలో వరదరాజస్వామి వారి ఇల్లాలు ఉంటుంది, పెరుందేవి అమ్మవారు, పెరుందేవి అంటారు. పెరుందేవి బయటికి రాదు. ఆమెకి ఆఖరికి కొలనులో జరిగేటటువంటి ఉత్సవం కూడా, తెప్పోత్సవం కూడా అమ్మవారి ఆలయంలో ఉన్న ఆలయంలోనే జరుగుతుంది తెప్పోత్సవం. అసలు వరదరాజస్వామి చాలా చిత్రమైన స్వరూపం. ఆయనే కోనేట్లో ఉంటాడు. అసలు మనం చూస్తున్న వరదరాజస్వామి యథార్థమైన వరదరాజస్వామి స్వరూపం కాదది. అసలు వరదరాజస్వామి అత్తి చెట్టు యొక్క కలపతో చేయబడ్డారు. బ్రహ్మగారికి ప్రత్యక్షమైన స్వరూపం అది. అత్తివరదుడు అంటారు. ఆయనని పెట్లో పెట్టి కోనేట్లో పెట్టేస్తారు. అది 60 సంవత్సరములకు ఒక్క పర్యాయమే పైకి తీసి 42 రోజులు ఉంచుతారు. ఎందుకు 60 ఏళ్లకు ఒకసారి అంటే కలియుగంలో ఆయుర్దాయం 100 సంవత్సరాలు, శతమానం భవతి. ఒక్కసారైనా వరదుణ్ణి చూడాలి, ఒక్కసారైనా వరదుణ్ణి చూడాలి. కాబట్టి 60 ఏళ్లకు ఒకసారి తీస్తారు, ప్రతివాడు చూడాలని. 60 ఏళ్ళు తెలియక ఎవరికైనా ఈ విషయం తెలుసుకునేటప్పటికీ 30 ఏళ్ళు వచ్చాయనుకోండి, వాడికి ఎలా చూస్తాడు? నమ్మకం ఉందా? అందుకని ఏం చేశారంటే ఇప్పుడు దాన్ని తగ్గించి 40 సంవత్సరములకు ఒకసారి పైకి తీస్తున్నారు. తీసి ఉంచుతారు మంటపంలో, అందరూ వెళ్ళి దర్శనం చేస్తారు. ఈ తత్వం ఏదో అర్థం పర్థం లేకుండా సరిగ్గా జ్ఞానం లేని వాడికి శివకేశవుల గురించి పట్టింపులు అక్కర్లేని అల్లర్లు తప్ప, దాని గురించి పరిణితి కలిగినటువంటి వాడికి తత్వం ప్రధానంగా ఉంటుంది. రూపం నామంతో ప్రధానమైనటువంటి విషయంగా ఉండదు, తత్వం ప్రధానం. కాబట్టి లక్ష్మీనారాయణుల యందు కూడా తత్వం అంతే, అలాగే ప్రకాశిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి శివకామ సుందరి, పరమశివునికి ఇల్లాలు, మనకి అఖిలాండేశ్వరి. ఇప్పుడు ఆ తల్లి చేతిలో చెరుకు విల్లు 5 బాణములు పట్టుకుంది కాబట్టి తండ్రి కదులుతూ మనకి కనపడుతున్నాడు, లేకపోతే ఆయన అంతా కూడా అయిపోతాడు. ఆవిడ కూర్చోపెట్టింది పరమేశ్వరుణ్ణి. కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధరా, కాముణ్ణి కాల్చిన వాడితో మంగళసూత్రం కట్టించుకుంది. ఇది ఆ తల్లి యొక్క గొప్పతనం. అందుకని ఆడపిల్ల ఎప్పుడు పెళ్లి పీటల మీదకి వెళ్ళినా గౌరీ తపస్సే చేస్తుంది, ఇంకొకటి లేదు. ఆడపిల్ల పెళ్లి సమయంలో చేసేటటువంటి గౌరీ పూజ ఏది ఉంటుందో అదే ఆమె జీవిత అభ్యున్నతిని అంతటినీ నిర్ణయం చేస్తుంది. ఎందుకని అంటే కన్యాదానం చేసి తండ్రి ఏం చేస్తాడు? దశపూర్వేషాం దశాపరేషాం, పితృదేవతలు తరిస్తారు. ఆమె అభ్యున్నతికి ఆమెయే కారకురాలు. ఆమె గౌరీదేవికి అంత భక్తి ప్రపత్తులతో పూజ చెయ్యాలి బుట్టలో కూర్చుని. ఎందుకని? గౌరీ అన్న మాట ఎందుకు వచ్చిందంటే శివమహాపురాణంలో చెప్తారు. పరమశివుడి పక్కన కూర్చుంది పార్వతీదేవి, నల్లగా ఉంటుంది, తల్లిదండ్రులు పెట్టిన పేరు కాళీ.
అసలు శివుడు ఎప్పుడు అలా ఏమీ చూడడు. ఆయన ఎందుకో రోజు ఇలా చూసుకున్నాడు. అబ్బో స్ఫటికమణి నిభం, తెల్లగా ఉన్నాననుకున్నాడు. ఇలా చూశాడు, నల్లగా ఉంది మా ఆవిడ అనుకున్నాడు. అని ఓ దొంగ నవ్వు ఒకటి నవ్వి కాళీ అన్నాడు. ఓహో, అంటే మీకు తగిన దానను కానన్నమాట రంగులు. ఆవిడ ఒప్పుకోదు. ఆవిడది ఎంత మహాపతివ్రత అంటే ఎందులోనైనా ఇద్దరూ సమానులు అనాలి. అదే న్యాయం కూడా. పెళ్ళయిన దంపతులు ఎప్పుడైనా వేదిక మీద కూర్చుని తాళి కడుతుంటే కాకి ముక్కుకి దొండపండు, ఆయన బాగున్నాడు, పిల్ల బాగుంది, పిచ్చి మాట్లాడకూడదు. పెద్దరికం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? తగునీ చక్రి విదర్భరాజసుతకున్ తథ్యంబు వైదర్భియున్. ఇద్దరూ ఒకరికొకరు తగినవారని చెప్పాలి. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ ప్రారంభంలోనే కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు. నిజతప ఫలాభ్యాం, ఒకరి తపస్సుకి ఒకరు ఫలమై ఉన్నారు. ఒకరికన్నా ఒకరు అధికులని కాదు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు సమానులు. కాబట్టి ఆ తల్లి పక్కన కూర్చుంటే కాళీ అంటే ఆవిడికి బాధ కలిగింది. నేను నల్లగా ఉన్నాను, నువ్వు తెల్లగా ఉన్నాను అనుకుంటున్నావా అని యోగాగ్ని యందు శరీరాన్ని వదిలిపెట్టింది. వదిలిపెట్టి పసుపు తెలుపు ఎరుపులతో కూడిన గౌరవంతో వచ్చి పక్కన కూర్చుంది. తాలిపోయిన మీ తెలుపా నా రంగా అంది. ఆయన అన్నాడు, ఏమిటి కాళీ అన్నందుకే ఈ ఉద్ధతి అన్నాడంటే దానివల్ల ఒక రాక్షస సంహారం జరగాలి, అందుకొచ్చింది గౌరీ అవతారం. అందుకని గౌరీ తపస్సు చేస్తుంది పెళ్లి కూతురు. అమ్మా, ఒక్కసారి మీ ఆయన నిన్ను కాళీ అంటే బాధపడి శరీరం వదిలేవు. అందరినీ వదిలిపెట్టి, ఇంటి పేరు వదిలిపెట్టి, గోత్రం వదిలిపెట్టి, నా వారిని విడిచిపెట్టి ఆయన చిటికిన వేలు పట్టుకుని వెళ్ళిపోతున్నాను. ఆయన నీ వలన నాకు ఎంత మనశ్శాంతో అంటే చాలు, భార్యకి సంతోషం. ఏమిటో నా కర్మ, నువ్వు దొరికా అన్నాడు అనుకోండి, ఎంత బాధగా ఉంటుందో భార్యకి. అందుకే అమ్మా, ఎవరు ఏదన్నా పర్వాలేదు, నా భర్త మాత్రం నన్ను ఎన్నడూ తనకి తగినదానను కానన్న మాట అనకుండుగాక. ఇది ఆనుకూల్యతారూపంలో సిద్ధి ఎందుకు కలుగుతుందో తెలుసా అండి? గౌరీ తపస్సు వల్లే కలుగుతుంది, గౌరీ పూజ వల్లే. గౌరీ పూజ దగ్గరికి వచ్చేటప్పటికి వీడియో కెమెరాల మీద వ్యామోహంతో అక్కర్లేని గౌరీ పూజలన్నీ 10 నిమిషాలు గౌరీ పూజలు, పావుగంట గౌరీ పూజలు చేస్తే దాని సిద్ధి కూడా 10 నిమిషాలు పావుగంట చేసిన పూజకి తగినట్టే ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకు చేస్తే దానికి తగిన ఫలితం ఉంటుంది. అది తల్లిదండ్రుల కర్తవ్యం. పిల్లకేం తెలుస్తుంది? పెద్దవాళ్ళు కూర్చోపెట్టాలి, కూర్చోపెట్టి జాగ్రత్తగా చేయించాలి. వాళ్ళకే చేత కాకపోతే, వాళ్ళకే అక్కర్లేకపోతే పిల్లకి తెలుస్తుందా? ఎలా వస్తుంది అభ్యున్నతి రమ్మంటే? ఎక్కడి నుంచి వస్తుంది అన్నీ కలిసి రమ్మంటే? రావు. కారణం ఏమంటే నువ్వు చెయ్యింది నీకు ఎక్కడి నుంచి ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా చెయ్యవలసి ఉంటుంది గౌరీ పూజ అన్నది. కాబట్టి ఆ తల్లి శివకామ సుందరి, మనకి అఖిలాండేశ్వరి. బాగుందండి. మన్మధుని చేతిలో ఉన్న చెరుకు విల్లు పుష్పబాణములు అమ్మవారు పట్టుకుంది. దానివల్ల ఇప్పుడు పరమశివుడు ఆమెకి పతి అయ్యాడు. పార్వతీ పరమేశ్వరులు వాళ్ళిద్దరికీ కుమారుడు కలిగాడు, సుబ్రహ్మణ్యుడు. తారకాసుర సంహారం అయింది, బాగుంది. మరి సృష్టి ఏమైంది? మన్మధుడు లేడుగా. అమ్మవారంది, నీకు రూపం ఉండదు కొంతకాలం, కృష్ణుడికి మళ్ళీ ప్రద్యుమ్నుడిగా పుడతావు, అప్పటి వరకు నీకు రూపం ఉండదు. కానీ నీకు ఇతపూర్వం ఏ అధికారం ఉందో అదే ఉంటుందండి. ఇప్పుడు రూపం లేనివాడు అదే ధనుర్బాణములను ఆయన పట్టుకున్నాడు. ఆయన అవే పట్టుకుని లోకం మీద బాణప్రయోగం చేస్తున్నాడు. ఆయన సృష్టి జరుగుతోంది. అంతేకాదు, ఆయన బాణములు పడ్డం వల్లే కోరికలు పుడతాయి. కోరికల వలన ఇంద్రియ లౌల్యం కలుగుతుంది. ఇంద్రియ లౌల్యము వలన విషయ సుఖముల యందు తిరిగి పాపపుణ్యములను పెంచుకుంటూ ఉంటాడు. అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ శరీరాలు తీసుకుంటాడు. అయితే ఏమంటే శరీరం లేనివాడు కదా, యుద్ధం ఎలా చేస్తాడు? అసలు ఎలా పట్టుకుంటాడు శరీరం లేనివాడు? శరీరం ఉంటే కదా పట్టుకోవడం. శరీరమే లేనివాడు పట్టుకోవడం ఏమిటి? ఇంకా ధనుర్బాణాలు. ఇది ఎవరు చెప్పగలగాలి? జగద్గురు శంకర భగవత్పాదులు మహాపురుషులు కనుక, కారణజన్ములు, అపర శివావతారం కనుక వారు సౌందర్య లహరిలో చెప్పారు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతుస్సామంతో మలయమరుదాయోధనరథ తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అన్నారు. ధను
పౌష్పం. ఇది శంకరుల యొక్క రచన అంటే. మొట్టమొదటే ఆయన ఇంకో పెద్ద అనుమానాన్ని సృష్టిస్తారు. చెరుకు విల్లు కదా మన్మధుడు పట్టుకోవాలి. ఆయన అన్నారు ధను పౌష్పం, పుష్పములతో కూడిన ధనస్సు అన్నారు మన్మధుడు. అదేమిటండి, కథంతా చెరుకు విల్లు దగ్గర కదా ఉంది. చెరుకు విల్లు పట్టుకోవడం మానేసి ధనస్సు పట్టుకున్నాడు అంటున్నారు ఏమిటి మళ్ళీ మీరు? అప్పుడు మరి చెరుకు ధనస్సు లేనట్టేగా ఆయన దగ్గర. అంటే శంకరాచార్యుల వారు ఏది చెప్పినా ఆలోచింపచేస్తారు ఆయన. కారణం ఏమిటంటే, ఒక దేవతాస్వరూపాన్ని మీరు పిలిచారనుకోండి, పిలిచినప్పుడు మీకు ఋషులు ఎలా నిర్ణయం చేశారో ఆ రూపంతోనే పెట్టాలి తప్ప మీ ఇష్టం వచ్చిన రూపం మీరు పెట్టకూడదు. సాంగం సాయుధం సపత్నీపుత్ర పరివార సమేతం అని పిలుస్తాం. సాయుధం అంటే వాళ్ళు పట్టుకునే ఆయుధములను కూడా ఋషి నిర్ణయించాడు. ఋషి దర్శనంలో చూశాడు, అలాగే ఉంటాయి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పెట్టకూడదు. నువ్వో కొత్త మోటార్ సైకిల్ సమాజానికి తీసుకొచ్చావని మోటార్ సైకిల్ ఎక్కిన వినాయకుడు, డాక్టర్ వినాయకుడిని మెళ్ళో సెటస్కోప్ వేసుకున్న వినాయకుడు, అర్థం లేని మూర్తులన్నీ తీసుకొచ్చి నువ్వు పెట్టి పూజలు చేస్తే లోకంలో విఘ్నాలు ఎక్కువ అవుతాయి. సాంగం స ఆయుధం సవాహనం సపత్నీపుత్ర పరివార సమేతం. అది ఎలా ఉండాలో శ్లోకాలున్నాయి, దాన్ని బట్టి నిర్ణయింపబడి ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రూపకల్పన చేయకూడదు, తప్పది. కాబట్టి మన్మధుడి ఆయుధం చెరుకు విల్లు అయితే శంకరులు మార్చచ్చా పుష్పవిల్లు కింద? మరి తప్పు కదా. మరి ఎందుకు మార్చారు శంకరాచార్యులు వారు? అమరకోశం ప్రమాణం. అమరకోశంలో ఒక మాట ఉంది, మన్మధుని యొక్క ధనస్సులలో పుష్పధన్వి రతిపతి అని. ఆయన పుష్పములతో కూడిన ధనస్సు పట్టుకుంటాడు. శంకరాచార్యుల వారు ఎందుకు మార్చారో తెలుసా ఈ విషయాన్ని? చెరుకు విల్లు ఉందనుకోండి ఆయన చేతిలో, కనీసం ఆ విల్లు పెట్టి నెత్తి మీతో దెబ్బ కొట్టాడు అనుకోండి, దెబ్బన్నా తగులుతుంది. పుష్పధనస్సు అనుకోండి, దాంతో కొట్టాడు అనుకోండి, ఎవరికైనా దెబ్బ తగులుతుందా? ఇంకా చాలా హాయిగా ఉంటుంది అది పెట్టి కొడితే. అందుకని మన్మధుడి బలహీనత ఇంకా చూపించడానికి శంకరాచార్యుల వారు ఆ ధనస్సు తీసుకొచ్చారు. కానీ ఆయన చెరుకు విల్లు పట్టుకుంటాడు, పుష్పముల విల్లు పట్టుకుంటాడు. కాబట్టి ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ. తుమ్మెదల బారుతో కూడుకున్నది వింటినారి మన్మధుడి యొక్క ధనస్సుకి. పోన్లేమయ్యా, ధనస్సు అనేటటువంటిది చాలా గొప్ప ధనస్సు అవ్వాలి, చాలా గట్టిదవ్వాలి. ఎంత గొప్ప ధనస్సు పట్టుకున్నాడన్న దాన్ని బట్టి ఆ వీరుని యొక్క శక్తి చెప్పబడుతుంది. గాంధీవం పట్టుకుంటాడు అర్జునుడు, మహానుభావుడు పరమేశ్వరుడు పినాకము అన్న ధనస్సు పట్టుకుంటాడు. పాతి జగదిది పినాకం అని వ్యుత్పత్తి శివమహాపురాణంలో. అది కూడా ఆయన దాన్ని ఒకానొకప్పుడు భూమండలం మీద దిగాడు పరమేశ్వరుడు. దిగి ఆయన నిలబడ్డాడు, విరాట్ స్వరూపంతో నించున్నాడు అంత ఎత్తున. నిలబడి ఆ పినాకాన్ని చేతో పట్టుకున్నాడు. రామచంద్రమూర్తి విజయరాఘవ వీరరాఘవ అని ఎప్పుడు ధనస్సు పట్టుకుని ఉంటాడు. పరమేశ్వరుడు ధనస్సు పట్టుకున్న మూర్తిని ఎవరో పెట్టారు. ఎందుకో తెలుసా? నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అంటుంది రుద్రం. ఆయనే ధనస్సు పట్టుకు బాణం వేశాడు, ఆ నిలబడగలిగిన వాడు లేడు. ఎందుకండి నాన్నగారండి కోపం, ఆ ధనస్సు పక్కన పెట్టేయండి అంటుంది రుద్రం. ఆయన ఓసారి ధనస్సు పట్టుకు నించున్నాడు భూమి మీద. ఆ పినాకం పట్టుకు నిలబడి మళ్ళీ లేచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఆ దూరంగా ఉన్న పినాకాన్ని ఇలా చేత్తో ఉన్నదాన్ని ఇలా దగ్గరికి లాగాడు. లాగితే ఆ పినాకం యొక్క కొస భూమి మీద ఒక పెద్ద గాడి గీసింది. ఆ గాడిలోకి నది కింద నీరు ప్రవహించింది. పినాకము పెట్టబడిన గాడిలో ప్రవహించిన నీరు కాబట్టి పినాకిని, పెన్నా నది అయింది. ఆ పెన్నా నది ఒడ్డునే శ్రీరంగనాథుడు వెలిశాడు. అక్కడే మహాతల్లి నెల్లూరు కొండ మీద ఇప్పటికీ కామాక్షి స్వరూపం ఒకటి ఉన్నది, అద్భుతమైనటువంటి క్షేత్రం. అక్కడే నృసింహస్వామి క్షేత్రం ఒకటి ఉన్నది, రంగనాథుడి ఆలయం. కాబట్టి ఆ పినాకము ఒక్కొక్క ధనస్సుకి ఒక్కొక్క వైశిష్ట్యం ఉంటుంది. అది ఒకరిదొకరు పట్టుకోరు. శార్ంగము విష్ణువు పట్టుకుంటారు, గాంధీవము అర్జునుడు పట్టుకుంటాడు. అంత గొప్ప ధనస్సు పట్టుకున్నాడు అనుకోండి, ఆ ధనస్సు యొక్క టంకారమునకే శత్రువీరులు పడిపోతారు. అసలు గాంధీవం పట్టుకుని అర్జునుడు వస్తే అసలు దాని కాంతుల చేత కళ్ళు కనపడమని రాశారు తిక్కన గారు విరాటపర్వంలో. 1,000,000 సూర్యులు ఒక్కసారి ఉదయించినట్టు ఉంటుంది ఆ గాంధీవం. అటువంటి ధనస్సు పట్టుకోవాలి. ఒకరా ఇద్దరా ఆయన బాణాలు వేయవలసిన వాళ్ళు? అందరి మీద వేయాలి ఆయన బాణం మన్మధుడు. మరి పుష్పధనస్సు పట్టుకోవడం ఏమిటి? అదొక పెద్ద బలహీనత. అసలు ఆయనకున్న ధనస్సు గొప్ప ధనస్సు కాదు.
ఇక ఆయన వింటినారో ఇలా వెనక్కి సాగదీసి ఆకర్ణాంతము లాగి వదలాలి. వదిలినప్పుడు ధనస్సు వంగాలి. పుష్పధనస్సు ఎలా వంగుతుంది? చెరుకు కర్రే విరిగిపోతుంది అసలు చెరుకు ధనస్సు. పుష్పధనస్సు మరీ అన్యాయం, అదేం వంగుతుంది. ఇంకా పైగా వింటినారి తుమ్మెదల బారు. తుమ్మెదలకు ఒక లక్షణం ఉంటుంది. బాగా పువ్వులు పూసినటువంటి చెట్లున్న చోటుకి వెళ్ళి మీరు నిలబడి చూడండి, ఎప్పుడైనా సంతోషంగా తిరుగుతుంది సీతాకోక చిలుక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.